హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. చాలామంది ఫోన్ కొన్న సంవత్సరం దాకా ఫోన్ అయితే సూపర్గా పనిచేస్తుంది, సూపర్ ఫాస్ట్గా. ఆ తర్వాత ఏమవుతుందంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది, అంతేకాకుండా ఇంటర్నల్ స్పేస్ కూడా తగ్గిపోతుంది. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి బాగా ఇష్టమైన వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, వాళ్ళు వాడుతున్న ఇంపార్టెంట్ యాప్స్ కానీ డిలీట్ చేస్తుంటారు. అయినా సరే ఇంటర్నల్ స్పేస్ పెరగకపోగా స్పీడ్ కూడా పెరగదు. సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో మీరు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వస్తే కనుక చాలామంది మిత్రులు ఫోన్ కొన్నప్పటి నుండి డౌన్లోడ్ చేసుకుంటుంటారు. కాలక్రమేణా వాళ్ళకి ఉపయోగపడిన యాప్స్ని డిలీట్ చేస్తూ ఉంటారు. సో మనం ఏమనుకుంటాం అంటే డిలీట్ చేసిన యాప్ డిలీట్ చేసాం కదా వెళ్ళిపోద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే డిలీట్ చేసిన యాప్ ఎక్కడికి వెళ్ళదు, మన ఫోన్లోనే అట్లాగే ఉంటుందన్నమాట. కావాలంటే మీరు చూడండి, మనం స్పేస్ పెరగాలంటే కనుక మనం డిలీట్ చేసిన డిలీట్ అవ్వని యాప్స్ కొన్ని ఉంటాయి. వాటిని మనం ఏ విధంగా పర్మనెంట్గా డిలీట్ చేయాలో చూడబోతున్నాం. సో ఆ యాప్స్ని మనం డిలీట్ చేస్తాం అనుకోండి, ఇంటర్నల్ స్పేస్ అనేది మొత్తం మనకి పెరిగి మన ఫోన్ స్పీడ్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో చాలా సింపుల్గా మనం ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మనం డిలీట్ చేసిన యాప్స్ ఏ విధంగా పర్మనెంట్గా డిలీట్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోలోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా మనం ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ చాలా యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుని ఉన్నాయి కదా. ఇందులో మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అప్డేట్ చేసుకుంటే హోమ్ పేజ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో చూడండి, రైట్ సైడ్ మనం సెట్ చేసుకున్న ఫోటో లేకపోతే ఇక్కడ ఎంటీ ఫోటో స్పేస్ కనిపిస్తుంది చూడండి. దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి. సో చూడండి, దాన్ని ట్యాప్ చేస్తే కనుక మనకి కొన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతాయి అన్నమాట. సో చూడండి, మనకి ముందే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, మేనేజ్ డివైస్ అండ్ యాప్స్ అని కనిపిస్తుంది చూడండి. దాన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే కనుక ఇక్కడ పైన మేనేజ్ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని మనం ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి. ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే కనుక మన ఫోన్లో ఎన్ని యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుతం వాడుతున్నామో అది కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనం ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుతం వాడుకలో ఉన్న అప్లికేషన్స్ అనమాట. చూడండి, ఇక్కడ దిస్ డివైస్ అని కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ మనం వాడుతున్న అప్లికేషన్స్ అనమాట. సో ఇక్కడ దిస్ డివైస్ పక్కనే మనకి ఒక చిన్న యారోలా కనిపిస్తుంది చూడండి. మనం దాన్ని ట్యాప్ చేసుకుంటే కనుక నాట్ ఇన్స్టాల్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ దిస్ డివైస్ అన్న ఈ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసుకుంటే పక్కన చిన్న యారోలా ఉంటుంది, అక్కడ మనం జస్ట్ ట్యాప్ చేసుకుంటే కనుక నాట్ ఇన్స్టాల్ చూడండి, ఇక్కడ కింద నాట్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది చూడండి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎన్నైతే యాప్స్ కనిపిస్తున్నావో అవన్నీ కూడా మీరు క్రితం డౌన్లోడ్ చేసుకొని వాడి వద్దు అనుకొని డిలీట్ చేసేసిన యాప్స్ అనమాట. సో వీటన్నిటిని మనం ఒకటొకటిగా ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవ్వు, అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ని యాప్స్ ఉన్నాయి చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమూవ్ అంటే కనుక అన్ని యాప్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు అంత స్పేస్ మనకి రావటం జరిగింది. సో చూడండి, ఈ విధంగా మనం డిలీట్ చేసేసాము అనుకున్న యాప్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి అనమాట. సో అట్లాంటి యాప్స్ ఈ విధంగా వెళ్ళి డిలీట్ చేసేసి మన ఫోన్లో స్పేస్ని క్లియర్ చేసుకొని ఫోన్ని మనం ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.